మీరు మీ ఇంటి ముందు లేదా మీ గ్రామంలో పరిసర ప్రాంతాల్లో చాలా వేప చెట్లను చూసి ఉంటారు. కానీ అవి మీకు ఇంత ఉపయోగకరమని, మీ పంటల్లో హాని చేసే పురుగులను నిర్మూలిస్తుందని మీలో చాలా మందికి తెలియకపోవచ్చు. వేప రసాయనాలు పురుగులకు వికర్షకంగా పనిచేస్తాయి. వేప రసాయనాలను విత్తిన 15, 30, 45 రోజులలో పైరులపై పురుగులు ఆశించకుండా ముందు జాగ్రత్త చర్యగా చల్లాలి. వేప కషాయం ఆకులను తినే పురుగుల గ్రుడ్డు, రెక్కల దశ, మొదటి దశ లార్వాలను సమర్థవంతంగా నివారించడమే కాకుండా తల్లి రెక్కల పురుగు యొక్క గుడ్లను పెట్టే శక్తిని తగ్గిస్తుంది. ఒకవేళ పెట్టినా గుడ్లు పొదగవు. లార్వాలు మరియు ప్యూపాలు సరిగ్గా పెరగవు. మొక్కలు చేదుగా అవ్వడం వలన లార్వాలు ఆకులను తినలేక చనిపోతాయి. కానీ పంటలకు మేలు చేసే మీ మిత్ర పురుగులైన సహజ క్రిమి శత్రువులకు, పరాన్న జీవులకు ఎటువంటి హాని కలగదు. ఈ కషాయాన్ని మీరు స్వయంగా తయారు చేసుకోవచ్చు. దానికి కావలసిన పదార్థాలేమిటంటే 5 కిలోల వేప విత్తనాలు, 100 గ్రాముల సబ్బు పొడి, జూన్ జూలై మాసాలలో లభించే మంచి వేపకాయలను సేకరించుకొని కాయలపై పొట్టు తీసివేసి గింజలను ఎండబెట్టి గోనె సంచులలో దాచుకోవాలి. పాలిథీన్ సంచులను వాడకూడదు. వీటిని కూడా 1 సంవత్సరము లోపులోనే వాడుకోవాలి. అవసరమైనప్పుడు ఆ గింజలను నలుగగొట్టి పొడి చేసుకోవాలి. 5% వేప కషాయం తయారు చేయడానికి 5 కిలోల వేప పిండి